హాయ్ ఫ్రెండ్స్, నా పేరు విష్ణువర్ధన్. మీరు చూస్తుంది ద వాయిస్ ఆఫ్ విష్ణు ఛానల్. ఈ ఛానల్లో ఈరోజు మీకు ఒక బిగ్ బాస్ గురించి ఒక అప్డేట్ ఇవ్వబోతున్నాను. సో మీరు వీడియో మొత్తం చూడండి. దాంతోపాటు ప్రోమో డీటెయిల్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. లాస్ట్లో ఉంటుంది ప్రోమో డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్, మీరు ఖచ్చితంగా చూడండి. సరే, వీడియోలోకి వెళ్తే మీకు ఒక అప్డేట్ ఏంటంటే 2-3 వీక్స్ తర్వాత మీకు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉండబోతుంది బిగ్ బాస్లో. ఎందుకంటే బిగ్ బాస్ సీజన్ అనుకున్నంత సక్సెస్ అవ్వలేదు. ఇప్పుడు 8th సీజన్. ఎందుకంటే అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ అని చెప్పారు, కానీ అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ లేదు, నాకు పొందలేదు. ఏంటంటే ఎంటర్టైన్మెంట్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేసి తెచ్చుకున్న క్యాండిడేట్స్ కూడా డిసప్పాయింట్ చేయడం, వాళ్ళలో ముగ్గురు ఫస్ట్ 3 వీక్స్లోనే ఎలిమినేట్ అయిపోవడం, తర్వాత కంటెస్టెంట్స్ ఎవరు పెద్దగా గేమ్ ఆడకపోవడం, ఎంటర్టైన్మెంట్ క్రియేట్ చేయలేకపోవడం, ఈ సీజన్ ఫెయిల్ అయ్యడం. లాస్ట్ వీక్ అయితే మరీ హైప్ రాలేదు, కానీ చాలా డౌన్ అయిపోయి బోరింగ్ అయిపోయింది. ఒక టాస్క్లో తప్ప మిగిలిన టాస్క్లన్నీ ఫెయిల్ అవ్వడం. ఎగ్ టాస్క్ దగ్గర కొంచెం ఎంటర్టైన్మెంట్ క్రియేట్ అయిన తర్వాత మిగిలిన టాస్క్లన్నీ స్లో డౌన్ అయిపోవడం. సో దాంతో మనకు ఈ 3 వీక్స్లో బోరింగ్ ఎక్కువ అనిపించింది, కంటెంట్ తక్కువ అనిపించింది. కంటెంట్ తెస్తారని చెప్పి శేఖర్ భాషని, బెజవాడ బేబక్కని, అభయ్ని, మిగిలిన తీసుకుంటే బెజవాడ బేబక్ నుంచి హై ఎక్స్పెక్టేషన్స్తో బిగ్ బాస్ ఈమె ద్వారా ఎంటర్టైన్మెంట్ వస్తుంది. అమ్మ యూట్యూబ్ వీడియోస్ కానీ, అమ్మ ఎంట్రీ ప్రోమో కానీ చూసి అందరూ ఏం ఎక్స్పెక్ట్ చేశారంటే ఈమె ద్వారా హై క్వాలిటీ ఎంటర్టైన్మెంట్, కామెడీ జోక్స్ వస్తాయనుకున్నది. ఆమె ఫెయిల్ అయింది. ఫస్ట్ వీక్లోనే ఆమెను ఎలిమినేట్ చేసేసారు. సెకండ్ వీక్కి వచ్చేటప్పుడు శేఖర్ భాష అక్కడికక్కడ కంటిన్యూ చేసి పంచ్ చేస్తున్నా కూడా అవి కులు జోక్స్ కింద మారిపోవడంతో అతన్ని ఎలిమినేట్ చేశారు. ఇప్పుడు ఈ అభయ్ని బిగ్ బాస్ తిట్టడం, అవన్నీ చేయడం, ఎంటర్టైన్మెంట్ క్రియేట్ చేయకపోవడంతో అతను కూడా ఎలిమినేట్ చేశారు. వీళ్ళకి ఓటింగ్ పర్సంటేజ్ తక్కువ ఉండడం వల్ల ఎలిమినేట్ చేశారో, లేకపోతే అనుకున్నట్టు హైప్ రాలేకన్నా ఎలిమినేట్ చేశారో అనేది మనకు తెలుసు. సో దాంతో వేరే క్యాండిడేట్స్ గురించి మాట్లాడుకుంటే ఆ క్యాండిడేట్లో సగం మంది మనకు తెలియని వాళ్ళే, వాళ్ళు సీరియల్ యాక్టర్సే. దాంట్లో విష్ణుప్రియ ఇంకా ఆదిత్య ఓం తప్ప పెద్ద తెలిసిన క్యారెక్టర్ ఎవరు లేరు. వాళ్ళు కూడా అంతంత మాత్రమే తెలిసిన వాళ్ళే, పెద్ద హైగా తెలిసిన వాళ్ళు ఎవరు లేరు వాళ్ళు. కానీ తర్వాత దాంట్లో ఉన్న క్యాండిడేట్స్ ఎవరు కూడా హై ప్రొఫైల్ వాళ్ళు కాదు. వాళ్ళు ఎంటర్టైన్మెంట్ క్రియేట్ చేయలేకపోతున్నారు. అదేంది, మనం ఎక్స్పెక్ట్ చేసిన ఎంటర్టైన్మెంట్ వాళ్ళ దగ్గర నుంచి రావట్లే. కామెడీ ఎక్స్పెక్ట్ చేస్తే కామెడీ రావట్లే. ఆ ఎంతూజియాస్టిక్ క్రియేట్ చేస్తున్నారు, కానీ ఆ రేంజ్ ఎక్స్పెక్టేషన్స్ రావట్లా. బిగ్ బాస్ని మనం ఎక్స్పెక్ట్ చేస్తాం కదా, బిగ్ బాస్ అంటే అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ అని చెప్పేసి మనం క్లియర్గా చేశారు. దాని ద్వారా రావట్లేదు. వచ్చిన క్యాండిడేట్స్ అందరూ మనకు తెలుగులో వాడే కాదు, తెలిసిన మొక్కలు ఎవరు. నిఖిల్ అన్న కూడా సీరియల్ యాక్టరే, పృథ్వీ సీరియల్ యాక్టరే, ఆ ప్రేరణ అయినా కానీ, వాళ్ళైనా కానీ, వీళ్ళైనా కానీ, ఎవరైనా సరే, సోనియా అయినా సరే, ఎవరైనా సీరియల్ యాక్టర్సే. పెద్దగా ఇంపాక్ట్ క్రియేట్ చేయని క్యాండిడేట్స్ని పెట్టుకొని బిగ్ బాస్ ఈ సీజన్ రన్ చేస్తుంది. హై ఎక్స్పెక్టేషన్స్తో లాస్ట్ సీజన్ అయిన సక్సెస్తో ఈ సీజన్ కూడా ఆరేంజ్ సక్సెస్ అవుతుందని చెప్పి సీరియల్ యాక్టర్స్, కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ను వాళ్ళందరినీ తీసుకొచ్చి పెట్టినా కూడా పెద్ద ఇంపాక్ట్ మాత్రం క్రియేట్ చేయలేకపోయారు. వాళ్ళకు ఉన్న స్థాయిలో వాళ్ళు చేయగలిగారు, కానీ వాళ్ళకి అంత ఇంపాక్ట్ చేసేంత కెపాసిటీ లేదు. దాంతో బిగ్ బాస్ చాలా డిసప్పాయింట్మెంట్ ఫీల్ అయ్యాడు. లాస్ట్ సీజన్లో కూడా ఇలా వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఉన్నాయి, అది కూడా 5 వీక్స్ తర్వాతనే వచ్చింది. ఇప్పుడు కూడా 5 వీక్స్ తర్వాతనే మనకు వైల్డ్ కార్డ్ ఎంట్రీ రాబోతుందని టాక్ నడుస్తుంది. చాలా యూట్యూబ్ ఛానల్స్లో అయినా కానీ, బిగ్ బాస్ గురించి రాసి వెబ్సైట్స్లో అయినా కానీ, వాటిలో కూడా ఈ టాక్ నడుస్తుంది. ఆ టాక్ ఏంటంటే లాస్ట్ సీజన్లో ఎలిమినేషన్ అయిన వాళ్ళు, సరిగా ఆడకుండా గట్టి టఫ్ ఫైట్ ఇచ్చిన ఎలిమినేషన్ వాళ్ళు తీసుకొస్తున్నారని చెప్తున్నారు. సో దాన్ని ఎలా తీసుకొస్తున్నారంటే ఈ వీక్ అయినా, నెక్స్ట్ వీక్ అయినా, 4th వీక్ అయినా, 5th వీక్ అయినా, ఒక వీక్లో డబుల్ ఎలిమినేషన్ ఉండబోతుంది. రెండోది ఇంకోటి సింగిల్ ఎలిమినేషన్ ఉంది. సో ఈ డబుల్ ఎలిమినేషన్, సింగిల్ ఎలిమినేషన్ ద్వారా అన్ఫిట్గా ఉండే క్యాండిడేట్స్ని ఎలిమినేట్ చేసి వేరే ఫిట్ ఉండే క్యాండిడేట్, అంటే లాస్ట్ సీజన్లో టఫ్ కాంపిటేటివ్గా ఉన్న క్యాండిడేట్స్ని తీసుకొచ్చి ఈ సీజన్లో ఇన్వాల్వ్ చేయబోతున్నారు. దాంట్లో 7 ఉండబోతున్నారంట. 7 నుంచి 8 మంది ఉండబోతున్నారని టాక్ నడుస్తుంది. అదేంటంటే ఫస్ట్ సీజన్ నుంచి 7th సీజన్ దాకా ఆడిన కంటెస్టెంట్స్లో టఫ్ కంటెస్టెంట్స్గా ఉండి గెలవలేకపోయి తొందరగా ఎలిమినేట్ అయిపోయిన క్యాండిడేట్స్ని ఈ సీజన్లో టఫ్ కాంపిటేటివ్గా ఇన్వాల్వ్ చేయబోతున్నారు. ఎందుకంటే ఈ సీజన్లో ఎక్స్పెక్ట్ చేసినంత స్థాయిలో సక్సెస్ ఇప్పుడు వరకు అయితే రాలేదు. ప్లస్ జనాలు కూడా అంత ఇన్వాల్వ్మెంట్ చూపించట్లేదు ఈ వీక్లో. ఎందుకంటే ఈ వీక్ మరీ బోరింగ్ అయిపోయింది. ఎంత బోరింగ్ అయిపోయిందంటే నేనే రివ్యూస్ చూసే నేనే కూడా ఫుల్ ఎపిసోడ్ చూడలేకపోతున్నాను.
లైవ్ అప్డేట్స్ చూడాలంటే అందుకే లైవ్ అప్డేట్స్ కూడా ఇవ్వడం కూడా మానేసిన. ఒక 5-6 ఇచ్చిన తర్వాత కూడా నాకు ఏమనిపిస్తుంది అంటే మరీ బోరింగ్ అయిపోయింది. అందుకని ఏంటంటే ఎంటర్టైన్మెంట్ లేదు. ఉన్నా కూడా టాస్కుల గురించి ఎక్కువ మాట్లాడుతాం. టాస్కులు అందరూ బాగానే ఆడుతున్నారు కానీ ఎంటర్టైన్మెంట్ క్రియేట్ చేయట్లేదు. బిగ్ బాస్ అంటే అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్, అన్లిమిటెడ్ రేషన్, అన్లిమిటెడ్ ఫన్ అని చెప్పి జనరేట్ చేశారు కదా. కానీ అది అచీవ్ చేయడంలో ఫెయిల్ అయినట్టు క్లియర్గా కనపడుతుంది. ఏది బిగ్ బాస్ సీజన్ 8లో ఈ సీజన్లో ఈ 3 వీక్స్లో కనపడుతుంది. ఫర్దర్గా ఇంప్రూవ్ అవ్వచ్చు, ఎందుకంటే లాస్ట్ సీజన్లో కూడా అలానే ఫర్దర్గా ఇంప్రూవ్ అయిపోయింది. అదే బిగ్ బాస్ నెక్స్ట్ వీక్స్లో. సో ఈసారి టఫ్ కాంపిటేటర్గా ఎంటర్ అవుతున్న బిగ్ బాస్ 8లో వైల్డ్ కార్డ్ ద్వారా ఎంటర్ అవుతున్న క్యాండిడేట్స్ ఎవరంటే సాయి తేజ, తర్వాత ఇంకో సీజన్లో బాగా టఫ్ కాంపిటేటర్గా అయిన ముఖ అవినాష్. లాస్ట్ సీజన్లో సింగిల్ వీక్లో ఎలిమినేట్ అయిపోయి భయంకరమైన ఇంపాక్ట్ క్రియేట్ చేసి జనాల్లో బజ్ క్రియేట్ చేసి ఎంత ఇంపాక్ట్ ఉన్న 1 వీక్ మొత్తం హౌస్లో టాస్క్లన్నీ అవి పర్ఫెక్ట్గా ఆడి ఆ ఎలిమినేషన్ ఎదుర్కొని బయటికి వెళ్ళిన తర్వాత ఆ ఎలిమినేషన్ ద్వారా చాలా కాంట్రవర్సీ క్రియేట్ అయ్యి నెట్లో చాలామంది బ్రింగ్ బ్యాక్ నైని పావని అని చెప్పేసి ట్రోల్ చేసిన ఆ నైని పావని కూడా ఈ వీక్లో ఉండబోతుందని టాక్ నడుస్తుంది. తర్వాత ఇంకొకటి ఏంటంటే రితిక రాబోతుంది. అంటే కప్పులుగా వచ్చిన రితిక వాళ్ళు రాబోతున్నారని, రితిక సింగిల్గా రాబోతుందని టాక్ నడుస్తుంది. రెండోది ఏంటంటే ఆమెకి ఆ సీజన్లో భయంకరమైన నెగిటివిటీ వచ్చింది నిజమే, కానీ తర్వాత ఆమెకి మంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది ఆమె వీడియోస్ కానీ వాటి ద్వారా. తర్వాత ఇంకొకరు రాబోతున్నారంటే గౌతమ్ కృష్ణ అనే వ్యక్తి ఒకరు రాబోతున్నారు. ఆయన ఎవరో నాకు తెలియదు, ఆయన రాబోతున్నారని నడుస్తుంది. ఇంకా రోషిని ఆ సీజన్లో 3rd సీజన్ 4th సీజన్లో వచ్చినట్టు గుర్తులేదు. ఆ సీజన్లో వచ్చినప్పుడు ఆమె బయటికి ఇంటర్వ్యూస్లో చెప్పింది ఏంటంటే నేను ఎక్స్పెక్ట్ చేసినంత కవరేజ్ నాకు బిగ్ బాస్లో రాలేదు, నాకు ఫుటేజ్ అంతా దొరకలేదు, నేను చేసిన ఫుటేజ్ అంతా ఎడిటింగ్లో ఎత్తేసారు, నాకు అంత రాలేదు అని చెప్పి నాకు రావాల్సినంత గుర్తింపు రాలేదు, నేను ఫెయిల్ అయినాను అని నాకు అనిపించింది. ఈ సీజన్ ద్వారా ఆమెను కూడా ఈ సీజన్లో ఇన్వాల్వ్ చేయబోతున్నారు. అలాగా 8 క్యాండిడేట్ని ఇన్వాల్వ్ చేయబోతున్నారు. ఇదేంటి బిగ్ బాస్ ఓటీటీ అనేది ఒకటి కూడా నడిచింది కదా, దాంట్లోంచి కూడా ఒక కంటెస్టెంట్స్ తీసుకోబోతున్నారు. ఓవరాల్గా 7 కంటెస్టెంట్స్ నుంచి 8 కంటెస్టెంట్స్ని తీసుకొని ఈ సీజన్లో కొత్తగా ఇన్వాల్వ్ చేయబోతున్నారని టాక్ నడుస్తుంది బయట. కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ తెలిస్తే నేను కరెక్ట్గా పోస్ట్ చేస్తా. ఏంటంటే వైల్డ్ కార్డ్ని ఆ ఎలిమినేషన్స్ అయిపోయిన తర్వాత వీళ్ళు రాబోతున్నారు. వచ్చిన తర్వాత ఏం జరగబోతుంది అంటే ఇప్పుడు ఇంతవరకు మనకు ఫస్ట్ వీక్లో 3 క్లాంప్స్ ఉన్నాయి, తర్వాత 2 క్లాంప్స్ అయినాయి, తర్వాత ఇప్పుడు 1 క్లాంప్స్ దాకా కుదించుకుపోయింది. సో ఇప్పుడు వచ్చిన వాళ్ళు సపరేట్ క్లాంప్స్, ఉన్న వాళ్ళని కొత్త క్లాంప్ కింద క్రియేట్ చేసి గేమ్ ఆడించబోతున్నాడా, లేకపోతే మిక్స్ చేసేసి వాళ్ళని వీళ్ళ టీం కింద డివైడ్ చేసి ఇంకా 2 క్లాంప్ క్రియేట్ చేయబోతున్నాడా అనేది ఫర్దర్గా మన ఎపిసోడ్స్లో వెయిట్ చేసి చూడాల్సిందే. ఎందుకంటే బిగ్ బాస్ చేసే వేషాలు అదే మనకి గెస్ట్ చేయడం టాస్క్. ఎందుకంటే మొన్న సాటర్డే ఏం జరిగింది, రెడ్ కార్డ్ ఇచ్చేసి అభయ్ని ఎలిమినేట్ చేస్తా అని చెప్పి అన్నారు, కానీ ఆ రోజు ఎలిమినేట్ చేయలేదు. మరుసటి రోజు ఏంది, అభయ్యే ఎలిమినేట్ అయ్యాడు. ఇంతటి దానికి ఆ 1 డే జనాలను ఎందుకు బలవంతంగా చేయడం అనేది నాకు అనిపించింది. సో మనం గెస్ట్ చేయడం ఏం జరుగుతుందంటే మనం గెస్ట్ చేసిన ఆపోజిట్గా బిగ్ బాస్ చేస్తున్నాడు ఈ సీజన్లో. సో అది మనం వెయిట్ చేసి చూడాలి. ఇక్కడితో అది ఏంటిది మనకు బిగ్ బాస్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ గురించి క్లారిటీ ఇచ్చా నేను అనుకుంటున్నా. ఫర్దర్గా ఏంటంటే ఇప్పుడే ఒక ప్రోమో రిలీజ్ అయింది. ఆ ప్రోమోలో ఈ వీక్ ఎలిమినేషన్ క్యాండిడేట్స్ ఎవరు అనేది తెలుస్తుంది. ఎలా తెలుస్తుందంటే వాళ్ళందరినీ ఒక దగ్గర కూర్చోబెట్టి మొత్తం ఫోమ్ పూసారు. ఎలిమినేటింగ్ క్యాండిడేట్స్ మీకు నచ్చిన క్యాండిడేట్ని ఎలిమినేట్ చేసేటప్పుడు ఫోమ్ పూయాలని అందరికి పూస్తున్నారు. దీంట్లో ఏంటంటే మెయిన్గా గొడవ జరుగుతుంది ఏంటంటే సోనియా కొంచెం అగ్రెసివ్ అయ్యి ఇంకా నబీల్ మీద కొంచెం కోప్పడింది, తిట్టింది. నబీల్ అయితే మరీ కొంచెం ఓవర్ ఎగ్జైటెడ్గా భయంకరంగా అరుస్తున్నాడు. మరి అది ఏంటంటే ఫన్ క్రియేట్ చేస్తున్నాడు అనుకుంటున్నాడు, కానీ మరీ నాకు అది కొంచెం ఇరిటేటింగ్ అనిపించింది. తర్వాత పృథ్వీ కూడా ఇంకా అదే ఆ అగ్రెసివ్నెస్ కూడా ఆపుకోలే, అరుస్తున్నాడు ఈ ప్రోమోలో మాత్రం. ఓవరాల్గా ఈరోజు ఎలిమినేషన్ క్యాండిడేట్స్ కొంచెం గట్టిగానే డిస్కషన్ గొడవ జరిగేటట్టుగానే ఉంది ప్రోమోలో చూస్తుంది. దాని ప్రకారం ఇప్పుడు వచ్చిన ప్రోమోలు, ఈవినింగ్ ప్రోమోలు మీకు ఇంకొక వీడియో చేస్తా, దాన్ని బట్టి మీరు దాంతోపాటు కొన్ని లైవ్ అప్డేట్స్ కూడా ఇస్తాను నెక్స్ట్ వీడియోలో. సో ఫ్రెండ్స్, మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ విష్ణు. సో ఫ్రెండ్స్, మన ఛానల్లో బిగ్ బాస్ వ్యూ గురించి, ఓవర్ వ్యూ గురించి, హైలైట్స్ గురించి చెప్తాం కాబట్టి మీకు ఫర్దర్గా మోర్ వీడియోస్ కావాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి
లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ వస్తే ఆల్ ఆప్షన్స్ ఆన్లో పెట్టుకోండి. కామెంట్ చేయండి ఎవరు ఈ వీక్లో ఎలిమినేట్ అవుతారు అని చెప్పేది కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఫర్దర్గా మోర్ వీడియోస్ కావాలంటే స్టే ట్యూన్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.